హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి నేనైతే చూస్తున్నారు కదా నోరూరించే కోడిగుడ్డు టమాటా చేశానండి. ఈ కర్రీ అయితే చాలా చాలా బావుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇదైతే వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి తిన్నా కానీ చాలా బావుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ కోడిగుడ్డు టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందాకనే నేను ఉడికించుకున్నానండి. ఒక 6 గుడ్లు వేసేసుకోవాలి. గాడ్లు పెట్టి వేసుకున్నాను. గుడ్లు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసుకున్నాను. ఇవి వేసుకొని కోడిగుడ్లని మనము బాగా వేయించుకోవాలి ఎర్రగా. సో ఇలా వేయించుకుంటే తినేటప్పుడు కూడా టేస్ట్ బావుంటాయండి. సో నేనైతే ఇలా ఎక్కువగా ఘాట్లు పెట్టుకున్నాను. ఎందుకంటే గ్రేవీ అంతా ఇందులోకి వెళ్ళిపోయి గుడ్డంతా జ్యూసీగా చాలా బావుంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ వరకు ఘాట్లు పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి గుడ్లు తీసేసి అదే ఆయిల్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకొని అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారంతా బాగా కలిపేసుకోవాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసి 2, 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఉల్లిపాయల్ని. 2, 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండి ఉల్లిపాయ అంతా కొద్దిగా దగ్గర పడింది కదా. సో ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉల్లిపాయలను అయితే ఎర్రగా వేయించుకోవాలండి. సో ఇలా ఉల్లిపాయలు అయితే దాదాపు వేగిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి 4, 5 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పావు టీ స్పూన్ వరకు వేయించుకున్న జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి టమాటాని అయితే మెత్తబడనివ్వాలి. ఆయిల్‌లో సాల్ట్ వేసాం కాబట్టి తొందరగా మెత్తబడిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమాటా మెత్తబడి ఆయిల్ పైకి తేలేంత వరకు వాటర్ ఏం వేయకుండా నిదానంగా ఉడికించుకోవాలండి. సో ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక సగం కప్పు వరకు చిక్కటి చింతపండు గుజ్జును వేసాను. ఆ తర్వాత ఎంత చింతపండు గుజ్జు వేసానో అన్నే వాటర్ వేసి ఇదంతా కలుపుకున్న తర్వాతనే ఉప్పు, కారం అలాగే పులుపు ఈ 3 ఏమైనా సరిపోకపోతే ఇదే స్టేజ్‌లో చూసి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. మనం ఎంతసేపు ఉడికించుకోవాలంటే చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలి టమాటాలు, ఉల్లిపాయలు ఎక్కడ మనకి పచ్చి పచ్చిగా కనిపించకుండా చిక్కటి గ్రేవీలా రెడీ అయిపోయినంత సేపు ఉడికించుకోవాలండి. సో ఆ తర్వాతనే మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లు వేసేసుకోవాలి. ఇలా గుడ్లు వేసుకొని ఒకసారి అంతా అటు ఇటు బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మనం నిదానంగా ఉడికించుకుంటే ఈ ఎగ్‌లో ఉన్న గ్రేవీ అంతా గుడ్లలోకి వెళ్ళిపోయి గుడ్డంతా జ్యూసీగా చాలా బావుంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము. మీ దగ్గర కసూరి మేతి లేకపోయినా కానీ కొత్తిమీర ఒకటైనా వేసుకోవచ్చండి. కానీ కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకైతే వేడి వేడిగా కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా చాలా బావుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.